నరసరావుపేటలో ఎస్బీఐ రుణ వితరణ మహోత్సవం. 5,555 మంది లబ్ధిదారులకు 118 కోట్ల రుణాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆకాంక్ష మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భారీ రుణ వితరణ కార్యక్రమంలో 5,555 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 118 కోట్ల రుణాలను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్బీఐ డీజీఎం సురేష్ ప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం ప్రకారం ప్రజలందరూ ఆర్థికంగా స్వావలంబన పొందాలి, ముఖ్యంగా మహిళలు తమ స్వశక్తిపై వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి చెందాలి. ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యక్తిగత షూరిటీలు లేకుండానే బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. నరసరావుపేటలోని 118 కోట్ల రుణాలు పంపిణీ కావడం ఎంతో ఆనందదాయకం. ఈ అవకాశాన్ని ప్రతి మహిళ, ప్రతి యువకుడు సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సంయుక్త ఆలోచన మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి రుణ వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ గతంలో బ్యాంకర్లను సమావేశపరిచి ప్రజల దగ్గరకు వెళ్లి రుణాలు అందించాలని సూచించాం. ఆ దిశగా ఎమ్మెల్యే అరవింద్ బాబు అద్భుతంగా సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అధికారులు వివిధ రకాల రుణ పథకాలకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్బీఐ డీజీఎం సురేష్ ప్రభు, రీజనల్ మేనేజర్ పి రవికుమార్ తదితరులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఇంట ఒక వ్యాపారవేత్త అనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని సాకారం చేసేందుకు నరసరావుపేట నియోజకవర్గం మరోమారు ఆదర్శంగా నిలిచింది.